గోపీచంద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి అతిథిగా వచ్చిన ప్రతి డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మిమ్మల్ని అందరం మళ్ళీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం నా ఫ్యాన్స్ అందరూ దూరం నుంచి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఈ కథ ఇచ్చిన భూపతి రాజా గారికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఒక మంచి కథ ఇచ్చి డెఫినెట్గా మీరు ఇచ్చిన కథని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసామని డెఫినెట్గా అది మంచి అవుట్పుట్గా బయటకు వెళ్తుందండి. చాలా చాలా మంచి కథ ఇచ్చారు. అంటే ఒక ఫ్యామిలీ అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటే ఎంత బాగుంటుంది కథ, అంత బాగుంటుంది. దాన్ని వాసు కూడా చాలా బాగా తీశాడు. డెఫినెట్గా మా ఇంతకుముందు సినిమా లక్ష్యం లౌక్యం లాగా దీంట్లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ద సేమ్ టైం నా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు అంటే ఎంత మంచి ప్రొడ్యూసర్స్ అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఒక ఆపోజిట్ క్వశ్చన్ అడగలేదు, ఇది ఎందుకు అని అడగలేదు. ఇట్స్ అ వెరీ పాజిటివ్ పీపుల్. డెఫినెట్గా మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళకి అంతా మంచి జరగాలి. డెఫినెట్గా ఈ సినిమా రామబాణం మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ సినిమా టైటిల్ రామబాణం పెట్టిన బాలకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు ఆ రోజు పేరు పెట్టిన దగ్గర నుంచి వెరీ పాజిటివ్ మాకు వైబ్రేషన్స్ నుంచి ఈ సినిమా ఒక పాజిటివ్గా దూసుకెళ్తుంది. రేపు రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉంటుంది గట్టిగా నమ్ముతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్స్కి, ప్రతి కోఆర్టిస్ట్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక సీన్ పండాలన్నా వాళ్ళందరి సపోర్ట్ ఉండాలి. ఒక వ్యక్తి వల్ల కాదు, ఇది అందరి సపోర్ట్ వల్లనే అవుతుంది. వాళ్ళందరి సపోర్ట్ వల్లనే ఈరోజు ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఈవెన్ డింపుల్ ద సెకండ్ మూవీ తను చాలా బాగా చేసిన, షీఈస్ హావింగ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఐ విష్ ఇంకా మంచి సినిమా చేయాలి, ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. అండ్ స్పెషల్లీ మెన్షన్ జగత్ బాబు గారు. లక్ష్యం తర్వాత మళ్ళీ ఒక అన్న బ్రదర్స్గా చేస్తున్నాం. ఎందుకంటే జగత్ బాబు గారితో చేసేటప్పుడు ఎప్పుడు నాకు ఒక ఆపోజిట్ ఇంకొక యాక్టర్తో చేస్తున్న ఫీలింగ్ నాకు ఉండదు, ఏదో నా సొంత బ్రదర్తో చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని సీన్స్ చాలా బాగా పడినాయి. మా ఇద్దరి మధ్య ఎమోషన్స్ కానీ ఇవన్నీ. ఖుష్బూ గారు ఒక సీన్ యాక్టర్, ఆవిడతో యాక్ట్ చేయడం కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన నా ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమా రేపు May 5th మీ అందరి ముందుకు వస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అట్ ది సేమ్ టైం ఈ మా ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ సపోర్ట్ చేసిన చాలా థ్యాంక్స్. అట్ ది సేమ్ టైం నా పిఆర్ఓస్కి వంశీ శేఖర్ స్పెషల్, ఎందుకంటే చాలా కష్టపడ్డారు. శ్యామ్ వీళ్ళందరూ స్పెషల్ థ్యాంక్స్. సుమా గారు మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళిపోయారా అప్పుడే జంప్. ఆలీ గారు మేము ఇప్పుడు మా కాంబినేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఈ సినిమాలో కూడా అంత మంచి కాంబినేషన్. డెఫినెట్గా మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరిబడి.